ట్రంప్ మామ వస్తూనే బంగ్లాదేశ్కి అదిరిపోయే దెబ్బ కొట్టాడు. అమెరికా కొట్టిన దెబ్బకు ఏం చేయాలో తెలియక బంగ్లాదేశ్ విలవిలలాడిపోతుంది. అది అలాంటి దెబ్బ కాదు, బంగ్లాదేశ్ కడుపు మీద కొట్టిన దెబ్బ. 100 ఏళ్ల పాటు బంగ్లాదేశ్ ఖచ్చితంగా ఈ దెబ్బను గుర్తుపెట్టుకుంటుంది. దెబ్బ అంటున్నారు, ఇంతకీ ఏంటి మ్యాటర్ అనే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్నాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా అధికారాన్ని చేపట్టిన వెంటనే బంగ్లాదేశ్కి అమెరికా నుండి వెళ్లే ఫండ్స్ ఆపేశాడు. కరువుతో కొట్టుకుంటున్న దేశానికి చుక్క నీరు కూడా దొరకకపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఇన్నాళ్ళు అమెరికా ఇచ్చిన ఫండ్స్తో ఏదోలా రోజులు గడిపింది. కానీ ఇప్పుడు అమెరికా మాత్రం బంగ్లాదేశ్కి ఎట్టి పరిస్థితుల్లో చిల్లి గవ్వ కూడా ఇచ్చేది లేదు అని తేల్చి చెప్పింది. బంగ్లాదేశ్ వంటి దేశాలు వేరే దేశాల మీద డిపెండ్ అవుతూ బతుకుతూ ఉంటాయి. ఎలాగైతే పొలాలకు వర్షమే ఆధారమో అదేవిధంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలకు అమెరికా పడేసే చిల్లర చాలా ముఖ్యం. పోనీ ఈ దేశాలు అమెరికా ఇస్తున్న ఫండ్స్ ఉపయోగించుకుంటూ ఏదైనా మంచి పనులు చేస్తున్నాయి అంటే అది కూడా లేదు. ఆ ఫండ్స్ దుర్వినియోగం చేసుకుంటూ మనకు పక్కలో బల్లెంలాగా తయారయ్యాయి. కాబట్టి అమెరికా అధ్యక్షుడు మన పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అనే చెప్పాలి. ఇదంతా ఓకే, కానీ ఇంత సడన్గా ట్రంప్ మామ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమిటి? ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా గిలగిలా గింజుకోవడమేనా? బంగ్లాదేశ్ ఇప్పుడు ఏ దేశాన్ని ఆశ్రయిస్తుంది? ఇకనైనా బుద్ధి తెచ్చుకుని మనకు శత్రువులా కాకుండా ఇంతకు మునుపటిలా మిత్రదేశంగా మారిపోతుందా? ఇలాంటి వివరాలన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రంప్ని అభిమానిస్తున్నట్లయితే జై ట్రంప్ అని కామెంట్ సెక్షన్లో రాయండి. గూఢమాత్రిక జ్యోతిష్య పీఠం గురూజీ మార్తాండ వర్మ, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్, అష్టదిగ్బంధన మంత్రం ద్వారా 100% గ్యారంటీ పరిష్కారం. భార్య భర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, లైంగిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 21 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపబడును. ఎటువంటి సమస్య ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 80081265. మన దేశాన్ని మీరు ప్రేమిస్తున్నారని తెలుసు. జై హింద్ అని కామెంట్ చేసి మీలాంటి మరికొంతమంది దేశభక్తులకు ఈ వీడియో చేరేలా చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే అమెరికా ఇప్పుడు ఎన్నో సీరియస్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. ఏ దేశానికి ఫండ్స్ ఇవ్వాలి, ఏ దేశానికి ఫండ్స్ ఆపాలి, ఏ దేశాలను ఎక్కడ ఉంచాలో ఆలోచిస్తూ ఘాటైన నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంది. నిండా మునిగిపోయిన వాడికి చలేంటి అంటారు, కానీ చిన్న ఊతకర్ర కూడా వాడి ప్రాణాలు నిలుపుతుంది. బంగ్లాదేశ్ లాంటి చిన్న చితక దేశాలకు అమెరికా పెద్దన్నలాగా ఇప్పటి వరకు ఆదుకుంటూ వచ్చింది. కొన్ని దేశాలకు ఫండ్స్ ఆపి అమెరికా కేవలం తమకు మాత్రమే ఉపయోగకరంగా ఉండే దేశాలకు లాభం వచ్చేలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంది. బంగ్లాదేశ్ లాంటి దేశాలకు అమెరికా ఫండ్స్ ఆపేస్తే ఆ దేశం తలకిందులవ్వడమే కాకుండా ఆ దేశంలో ఉన్న జనాలు కూడా అన్నమో రామచంద్ర అని అలమటించాల్సి వస్తుంది. దీని ప్రభావం ప్రపంచ దేశాల మీద కూడా ఖచ్చితంగా పడుతుంది. ఎలాగైతే ఒక్కసారిగా వాతావరణం మారిపోతే మన పాడి పంట దెబ్బతింటుందో అదేవిధంగా ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా ప్రవర్తన కూడా మారిపోవడం వల్ల బంగ్లాదేశ్ లాంటి దేశాలకు గడ్డు రోజులు మొదలయ్యాయి. అయితే బంగ్లాదేశ్ పరిస్థితి ఇప్పుడు ఏమవుతుంది? ఆ దేశానికి కోలుకోలేని దెబ్బ తగులుతుందా? ఇది చెప్పుకునే ముందు మనం హిస్టరీ గురించి చెప్పుకోవాలి. 1961లో కూడా అమెరికా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అంటే USAIDను అమెరికా స్థాపించింది. ప్రతి ఏటా 50 నుండి 70 అరబ్ డాలర్ల ఫండ్స్ ప్రపంచ దేశాలకు అమెరికా ఇస్తూ వచ్చింది. ఫండ్స్ అంటే ఫ్రీగా ఇచ్చే డబ్బు, దానం చేసే డబ్బు. కాబట్టి ఈ డబ్బు తీసుకున్న వాళ్ళు అప్పు చెల్లించాల్సిన అవసరం లేదు, వడ్డీ కట్టాల్సిన పని లేదు. అయితే ఇలా సహాయం చేసేటప్పుడు అమెరికా కొన్ని కండిషన్స్ పెడుతుంది. తమకు అనుకూలంగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది అని ఫండ్స్ తీసుకునే దేశాలకు అమెరికా స్పష్టంగా చెప్తుంది. ఈ USAID కేవలం ప్రపంచ దేశాలకు సహాయం చేయాలి అని మాత్రమే ఉద్దేశం కాదు. పొలిటికల్గా కూడా అమెరికా స్ట్రాంగ్ అవ్వడానికి తీసుకునే నిర్ణయం మాత్రమే ఈ ఫండ్స్. ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకోవడానికి మాత్రమే అమెరికా చిన్న చితక దేశాలకు చిల్లర వేస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా దేశం అమెరికాకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ఈ ఫండ్స్ ఉపయోగించి అమెరికా ఆ దేశాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ప్రపంచంలోనే ఎక్కువగా అమెరికా మాత్రమే ఇతర దేశాలకు సహాయం చేస్తూ ఉంటుంది. బయటకి ఇది సహాయంగా అనిపిస్తున్నప్పటికీ తెర వెనుక మాత్రం దీని ఉద్దేశం వేరే ఉంటుంది. అయితే USAID నుండి ఎక్కువగా ఎవరికి లాభం కలిగింది అంటే వినడానికి ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ కూడా ఇజ్రాయెల్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఈ దేశానికి అమెరికా నుండి 312 అరబ్ డాలర్లు వచ్చాయి. ఇది ఎన్నో దేశాల GDPతో సమానం. ఇక రెండవ నెంబర్లో వియత్నాం ఉంది.
ఆ తర్వాత ఈజిప్ట్, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ కొరియా వంటి దేశాలు ఉన్నాయి. మన భారతదేశం కూడా టాప్లో ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. కానీ అమెరికా నుండి ఫండ్స్ తీసుకునే దేశాలలో మన దేశం టాప్ 5లో కూడా లేదు. యుక్రెయిన్ విషయంలో కూడా అమెరికా పొలిటికల్గా ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. ఇకపోతే బంగ్లాదేశ్ విషయానికి వస్తే మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్కి అమెరికా నుండి ఎంతో సపోర్ట్ దొరికింది. బైడెన్ సమయంలో $202 మిలియన్ హెల్ప్ కూడా అమెరికా వాగ్దానం చేసింది. ఇది అప్పుగా ఇస్తున్న డబ్బు కాదు, ఫ్రీగా అమెరికా బంగ్లాదేశ్కి పంచిపెట్టిన డబ్బు. బంగ్లాదేశ్కి అమెరికాకి మధ్య రిలేషన్స్ స్ట్రాంగ్గా అవ్వడానికి ఈ ఫండ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఎన్నో విషయాలలో కూడా అమెరికా బంగ్లాదేశ్కి తోడుగా నిలిచి హెల్ప్ చేసింది. అయితే బంగ్లాదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మాత్రం తమకు $5 అరబ్ కావాలి అని డిమాండ్ చేసింది. అది ఏ సోర్స్ నుండి వచ్చినా పర్వాలేదు, కానీ ప్రస్తుతం తమ దేశం బాగుపడాలి అంటే ఇన్ని డాలర్లు ఫ్రీగా కావాలి అని బంగ్లాదేశ్ ఎంతో మందిని అడుక్కుంది. అమెరికా ఖచ్చితంగా ఈ $5 అరబ్ ఫండ్ తనకు రిలీజ్ చేస్తుంది అని బంగ్లాదేశ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. సాధారణంగా యుఎస్ఏ నుండి వచ్చే ఫండ్స్ వరల్డ్ బ్యాంక్ నుండి ఒక అప్పు రూపంలో దేశాలకు వెళ్తూ ఉంటుంది. బంగ్లాదేశ్కి కూడా అమెరికా తమకు సహాయం చేస్తుంది అని, ఇలాగే తమ మధ్య రిలేషన్స్ కొనసాగుతూ ఉంటాయని ఎంతో నమ్మకం ఉంది. కానీ అక్కడ ఉన్నది ట్రంప్ అనే విషయం బంగ్లాదేశ్కి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ట్రంప్ తన నిర్ణయాలను చాలా వేగంగా తీసుకుంటాడు. పైగా కేవలం తమ దేశానికి మాత్రమే ఉపయోగపడే దేశాల వైపే ఉంటాడు. అందుకనే అధికారంలోకి వచ్చిన వెంటనే యుఎస్ నుండి బయట దేశాలకు వెళ్లే ఫండ్స్ 90 రోజుల పాటు ఆపివేయాలి అని ట్రంప్ ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ 90 రోజులలో ఈ ఫండ్స్ గురించి తెలుసుకుంటాను అని, ఏ దేశాలకు ఫండ్స్ సరఫరా అవుతున్నాయో వాటి డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తాను అని ట్రంప్ తేల్చి చెప్పాడు. అర్హత లేని దేశాలకు కూడా తమ దేశం నుండి ఫండ్స్ వెళుతున్నాయేమోనని కూడా ట్రంప్ ఆలోచించి నిర్ణయం తీసుకోబోతున్నాడు. ముఖ్యంగా అమెరికా సిటిజన్స్కి చెందిన డబ్బులు, అంటే వాళ్ళు ట్యాక్స్లు కట్టిన అమౌంట్ బూడిదలో పోసిన పన్నీరు అవ్వడం ట్రంప్కి ఇష్టం లేదు. కానీ కొన్ని దేశాలకు మాత్రమే ఇప్పటి వరకు ఫారిన్ ఎయిడ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. వాటిల్లో ఈజిప్ట్, ఇజ్రాయెల్ కూడా ఉన్నాయి. యుక్రెయిన్ విషయంలో ట్రంప్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బంగ్లాదేశ్ వంటి దేశాలకు కూడా అమెరికా ఫండ్స్ 90 రోజుల పాటు హోల్డ్లో పెట్టి చుక్కలు చూపిస్తూ ఉంది. బంగ్లాదేశ్ మాత్రం అమెరికా తనను కూడా ఇజ్రాయెల్ను, ఈజిప్ట్ను చూసుకుంటున్నంత సాఫ్ట్గా చూసుకుంటూ ఫండ్స్ రిలీజ్ చేస్తుందనే ఆశలు పెట్టుకుని కూర్చుంది. ట్రంప్కి బంగ్లాదేశ్ ఫైలు వెళ్తే అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలుసుకోవాలి అని అందరూ వేచి చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్టు బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనస్ బైడెన్ను బుట్టలో వేసుకోవాలి అని ట్రంప్ని నోటికి వచ్చినట్టు తిట్టాడు. ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మనోడు ప్లేట్ ఫిరాయిస్తాడేమో చూడాలి. యుఎస్ నుండి ఇప్పటి వరకు ఫ్రీగా డబ్బులు కొట్టేసిన బంగ్లాదేశ్కి పట్టపగలే చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ట్రంప్ కావాలంటే బంగ్లాదేశ్కి పూర్తిగా ఫండ్స్ నిలిపివేసే అవకాశం ఉంది, లేదా ఆ ఫండ్స్లో కోత విధించే అవకాశం ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ నెత్తి మీద తడిగుడ్డ వేసుకుని కూర్చోవడం తప్పించి మరో మార్గం లేదు. అయితే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు భారతదేశం మీద ఎలాంటి ప్రభావం పడబోతున్నాయి అనేవి కూడా మనం చూడాల్సి ఉంది. యుఎస్ ఎయిడ్ ద్వారా మన ఇండియాకి కూడా ఎన్నో $1 మిలియన్ ఫండ్స్ దొరుకుతూ ఉండేవి. ముఖ్యంగా మన దేశంలో ఉన్న ఎన్జిఓలకు ఫండ్స్ ఆగిపోతాయి. ఇంతవరకు అమెరికాను పొగుడుతూ ఉన్న ఎన్జిఓలు ఇప్పుడు ఏం చేస్తాయో చూడాలి. కానీ అమెరికా ఇండియాకి పంపించే ఫండ్స్ ఆపేసినంత మాత్రాన మనకి పెద్ద నష్టమేమీ కలగదు. మన కాళ్ళ మీద మనం నిలబడ్డాము. ఈ దేశంలో పుట్టినందుకు మీకు గర్వంగా ఉంటే జై హింద్ అని కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ను రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.